తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అయితే వెలువడ్డాయి. ముందు నెల ఫిబ్రవరి 27వ తారీఖున ఎన్నికలు అయితే జరిగినాయి. రిజల్ట్ అయితే నేటి రానే వచ్చి. అయితే తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 3,14,984 ఓట్లు ఉండగా పోలైన ఓట్లను తీసుకుంటే 2,18,900 ఓట్లు పోలేని. అంటే ప్రధానంగా కూటమి అభ్యర్థి తరపున పేరాబత్తుల రాజశేఖర్ నుంచున్నారు. అలాగే పీడీఎఫ్ అభ్యర్థి తరపున డి రాఘవులు అయితే నుంచున్నారు. వీరితో పాటు మరొక 33 మంది స్వతంత్రంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే నుంచున్నారు. అయితే చెల్లని ఓట్లు 19,000కు పైగా ఉన్నాయంట. అంటే గ్రాడ్యుయేట్స్ అయ్యుండి ఓటు ఎలా వేయాలో కూడా తెలియకుండా 19,000 ఓట్లు చెల్లని ఓట్లుగా నిర్ధారించారు ఎన్నికల సంఘం వారు. ఆ ఎన్నికలు జరిగిన రోజు మనం పెట్రోల్ ఖర్చు పెట్టుకొని లేదా ఆటోలకు ఖర్చులు పెట్టుకొని వెళ్ళి మన సమయాన్ని మన ధనాన్ని వెచ్చించి అక్కడ ఓట్లు కూడా సరిగ్గా వేయలేదంటే నేటి యువత ఏ సమాధానం చెప్తారు? 19,000 ఓట్లు చెల్లని ఓట్లు వేయడం కూడా ఓటు వేయడం కూడా రాలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది నేటి యువత ఓటు ఎలా వేయాలో కూడా తెలియట్లేదని. ఎక్కడెక్కడ అవగాహన సదస్సులు చేస్తూ ఉన్నారు, ఎక్కడికెక్కడ మనం ఓటు వేసే స్లిప్పు బ్యాక్ సైడ్ కూడా ఓటు ఏ రకంగా వేయాలి, ఓటు ఏ రకంగా వేయకూడదని కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ రకంగా వృధా అయిపోయిందంటే కనీసం ఆ ఓటర్ స్లిప్ బ్యాక్ సైడ్ చదువుకొని వెళ్ళాలని, ఆ రకంగా ఓటు వేయాలని మినిమం కాంపిటెన్స్ లేదు కూడా లేదు నేటి యువతకి.